హోసన్నా ప్రభావము రాజులకే, హోసన్నా మహిమ నీకే, హోసన్నా ప్రభావము రాజులకే. నీవే 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 మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు, పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి, చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమ నీకే, హోసన్నా ప్రభావము రాజులకే, హోసన్నా మహిమ నీకే, హోసన్నా ప్రభావము రాజులకే. నీవే 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 నీవే. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. సర్వకృపానిధి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ ఆత్మీయులతో సంఘ బిడ్డలతో కలిసి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ప్రార్థించేటటువంటి మంచి సమయం ఇచ్చారు. వందనాలు. ఎక్కడైతే మీ నామం పేరట ఇద్దరుగా ముగ్గురుగా కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను సెలవిచ్చిన మా ప్రియ ప్రభువా, కాలాలు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, భయంకరమైనటువంటి దుస్థితి మానవులపై సంభవిస్తున్నప్పటికీ కూడా మీ అపారమైన ప్రేమను మేడల కనపరుస్తూ నేనున్నాను అని జ్ఞాపకం చేస్తూ ప్రతి పరిస్థితికి చాలని దేవుడిగా ఉన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మా ఆత్మీయులతో కలిసి రీతిగా మీ వాక్యాన్ని బోధించేటటువంటి ఆధిక్యతనిచ్చినందుకు వందనాలు. ప్రభువా, దీనుడనైనటువంటి నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి మీ వాక్కులు నాకు మా అందరికీ వివరించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సాయంకాల వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించేటటువంటి సందేశం అన్నోటీస్డ్ సిన్, గుర్తించని పాపము అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. 1 Samuel chapter 15 verse 23. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. ఈ మాట మరి భక్తుడైనటువంటి సమూయేలు మరియు రాజైనటువంటి సౌలుకు మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణగా మనకు అర్థమవుతుంటా ఉంది. ఫర్ రిబెలియన్ ఈజ్ లైక్ ది సిన్ ఆఫ్ డివినేషన్ and arrogance like the evil of idolatry. Because you have rejected the word of the Lord, he has rejected you. మరి ఎందుకు ఈ పరిస్థితి, ఈ సంభవం మనకు జ్ఞాపకం చేయబడుతుందని చూస్తే చాలా సందర్భాల్లో ఏది పాపమో ఏది పాపం కాదో అనేటటువంటి విషయాల్ని బేరీజు వేయి చేయడంలో మనం విఫలం అవుతూ ఉంటుంటాం. ఇక్కడ ఒక రాజుకి మరియు ప్రవక్త అయినటువంటి సమూయేలుకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అయినప్పటికీ కూడా ఎందుకు సౌలుని దేవుడు తృణీకరించాడు అంటే మరి రిజెక్ట్ చేశాడు అనేటటువంటి మాటకు చూస్తే ఇక్కడ దాన్ని తిరుగుబాటు చేయుట అంటే రెబెలియస్ యాటిట్యూడ్, తిరుగుబాటుదారులు అని అంటాం కదా. ఈ యొక్క రెబెలియస్ యాటిట్యూడ్ అనేటటువంటిది
సోదె చెప్పుట అను పాపముతో సమానం అని అంటాడు. హీఈస్ కంపేరింగ్ వాట్ ఈజ్ రిబిలియన్. దేంతో కంపేర్ చేస్తున్నాడు? సోదె చెప్పడం. అంటే ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనకు అర్థం కావాల్సినటువంటి సత్యము, మొదటిగా సోదె చెప్పటం కూడా, చెప్పించుకోవడం కూడా పాపమే. మరి తిరుగుబాటు చేయడం కూడా పాపమే. దాన్ని బైబిల్లో ఆజ్ఞ అతిక్రమమే పాపం అని తెలియచేయబడుతుంటా ఉంది. దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వాడుగా ఉన్నాడు సౌలు. మరి ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజుగా దేవుని చేత నియమించబడినటువంటి వాడుగా, మరి శామ్యూయల్ చేత అభిషేకించబడినటువంటి వాడుగా కనబడుతుంటున్నాడు. అంటే దేవుని ఎన్నికలో మొట్టమొదటి ఎందుకు సౌలు ఉన్నాడని చూస్తే, అది దేవుని యొక్క క్లాసిఫికేషన్ అంతటి కూడా తన జీవితంలో కనబడుతున్నట్టుగా దేవుడు మొట్టమొదటి చూశాడు. మొదట దేవునికి విధేయుడిగా ఉన్నాడు. తర్వాత రాజుకు ఉండవలసినటువంటి ఆ యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా సౌలులో దేవుడు చూశాడు. తర్వాత ఇతడు నా ప్రజలను చక్కగా పరిపాలన చేయగలడు అనేటటువంటి ఉద్దేశం మొట్టమొదట దేవునికి ఉన్న కారణం వల్ల సౌలుని మరి రాజుగా పట్టాభిషేకం చేసినట్లుగా అర్థమవుతుంటా ఉంది. దీన్ని చూస్తే మనం చూడండి, శామ్యూయల్ చాప్టర్ 9:2. ఇందులో సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, సౌలు అనొక కుమారుడు ఉండెను, అతడు బహు సౌందర్యము గల యవనుడు, ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు, అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే దేవుని యొక్క ఎన్నికలో ఉన్నటువంటి యొక్క సౌలు ఇశ్రాయేల్ దేశం అంతట్లో కూడా అందమైనటువంటి వాడంట. అంటే హీ డిడ్ంట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ బ్యూటీ పేజెంట్. మరి ఇక అందగాళ్ల పోటీలో అతను పాల్గొనకపోయినప్పటికీ కూడా బైబిల్లో అది రికార్డ్ చేయబడిందంటే తప్పనిసరిగా దేవుని యొక్క ఎన్నిక ఒక చాలా ఉత్తమమైనటువంటి ఎన్నికగా మనం అర్థం చేసుకోగలగాలి. అతడు చూడ సౌందర్యము కలిగినటువంటి వాడు, చూడ ముచ్చట కలిగినటువంటి వాడు, భుజములు మొదలుకొనంటే ఫ్రమ్ షోల్డర్స్ టిల్ ద డౌన్ ఫీట్, చాలా చక్కని అందాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనం సెలవిస్తుంటా ఉంది. కింగ్ సౌల్ వాజ్ ది ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ చోజన్ బై గాడ్. ఈ సౌల్ అనేటటువంటి వ్యక్తి దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజుగా తెలియచేయబడుతుంటా ఉంది. వెన్ పర్సన్స్ గెయిన్ సీనియారిటీ దే లూజ్ సిన్సియారిటీ. దిస్ విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ ఫాల్ ఇన్ గాడ్ సైట్. ఇక్కడ సౌలు యొక్క జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ సిన్సియారిటీ తగ్గుద్దంట. మంచి స్టేట్మెంట్ కదా. మరి ఎందుకు సిన్సియారిటీ తగ్గుతుందంటే, సీనియర్స్ అవుతున్న కొద్దీ ఒక రకమైనటువంటి గర్వం, ఒక రకమైనటువంటి అహంకారం, నాకంటే నిపుణుడు లేడు, నాకంటే చాకచక్యం కలిగినటువంటి వాడు లేడు, నాకంటే ప్రావీణ్యుడు లేడు అనేటటువంటి ఆ సెల్ఫ్, మరి ఐ అనేటటువంటి మాట ఆ జీవితంలో ఎక్కువగా కలుగుతున్న కారణాన్ని బట్టి, దేవునికి స్థానం తక్కువ అవుతున్న కారణాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క పతనం అనకూడదులే కానీ దేవుని యొక్క దృష్టిలో నెమ్మదిగా విలువను కోల్పోయేటటువంటి వాడుగా ఉంటాడని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. ఇజ్రాయిట్స్ వర్ ద చోజన్ అండ్ లవ్డ్ బై గాడ్. ఇశ్రాయేలీలు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, దేవుని చేత ప్రేమించేటటువంటి వారుగా ఉన్నట్టుగా మనకి పాత నిబంధన గ్రంథం బోధిస్తుంటా ఉంది. అందుకే నా జనులు అంటాడు, నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను అంటాడు, నేను మిమ్మల్ని శ్రమలో నుండి విడుదల చేసినటువంటి వాడనని అంటాడు, నేను మీ యొక్క అవసరతలు తీర్చినటువంటి వాడనని అంటాడు, నేను మిమ్మల్ని కాపాడేటటువంటి వాడని అంటాడు. ఇశ్రాయేలు ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నట్టుగా అర్థమవుతుంటా ఉంది. మరి ఎందుకు ఈ సౌలుని దేవుడు తృణీకరించాడని చూడటానికి ఇదే 15వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి దానికి కొద్దిగా ఎక్కువగా మనం పైకి వెళితే చూడండి. అందుకు సౌలు 15వ అధ్యాయం వచనం, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలం చేస్తామనగా, సమూయేలు నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమని అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సు అయితివి. చూడండి, ఎప్పుడైతే సౌలు తాను తగ్గించుకున్నటువంటి వాడుగా దేవుని దృష్టిలో కనపడ్డాడో అప్పుడు ఇశ్రాయేలుకి శిరస్సుగా పెట్టాడంటే, అంటే హెడ్ ఆఫ్ ది నేషన్ మరి శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను. ఆ విధంగా ఉన్నటువంటి సౌలుని దేవుడు రాజుగా ఎన్నిక చేశాడు.
అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయవని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవరను. అంటే దేవుడు ఏ పని చేయమన్నాడో దాన్ని స్పష్టంగా చేయగలిగినటువంటి ఆ యొక్క ఆజ్ఞ రాజు నుంచి సామాన్యుడి వరకు కూడా ఆ నియమం పాటించాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ద్వితీయోపదేశ ఖండభాగంలోనికి వెళ్ళిన మన పితరులైనటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ మనం చూసినప్పటికీ కూడా యూ హ్యావ్ టు డూ దిస్ అని అంటాడు. ఇది నీ విధంగా చేయాలి అని అంటాడు. దేవుడు చేయమన్నటువంటి క్రియలను, కార్యాలను మనం సరిగా చేయలేకపోతే దేవుని దృష్టిలో మరి మనము పడిపోయినటువంటి వారుగా ఉండడం మాత్రమే కాకుండా మనము విఫలమయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉందని ఈ లేఖనం మనకు సెలవిస్తుంటా ఉంది. అప్పుడు అంటాడు, అమాలేకీయులని నువ్వు నిర్మూలం చేయాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే దేవుని దృష్టి ఎదుట అమాలేకీయులు బహుభయంకరమైనటువంటి పాపం చేసి తన ప్రజలను హింసించినటువంటి వారుగా ఉన్నారు కనుక అమాలేకీయులను ఎలిమినేట్ చేయమని చెప్తే ఆ విధంగా చేయకుండా అక్కడ ఉన్నటువంటి దోపుడు సొమ్ము అంతటిని కొల్లగొట్టుకొని తెచ్చుకుంటున్నాడంట. అంటే దేవుడు చేయమన్నటువంటి పనిని సక్రమంగా చేయకపోవడం మొదటి పాపం. రెండవది, మరి నీ పొరుగు వారిది ఏది కూడా నీవు ఆశించకూడదని చెప్పిన దాంట్లో ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి కారణము రెండవ కారణంగా కనబడుతుంటా ఉంది. తర్వాత అంటాడు, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చితిని, కానీ అమాలేకీయులను నిర్మూలం చేస్తుని. అయితే గిల్గాలులో నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుట కొరకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చితురని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున ఆలోచించము అని అంటాడు. అంటే అందరినీ అమాలేకులందరినీ హతమార్చమని దేవుడు చెప్పిన తర్వాత ఆ విధంగా వాళ్ళని నిర్మూలం చేస్తూ రాజుని క్యాప్టివ్గా తెచ్చుకుంటాడు. అంటే తన ఉద్దేశంలో ఏదో ఉంది, చేయమన్నటువంటి పనిని పూర్తిగా కంప్లీట్గా దేవుడు చేయమన్నట్టుగా చేయకపోవడం కూడా అదొక పాపమని చెప్తూ ఆ విధంగా చేశావు, అక్కడున్నటువంటి ధనాన్ని కొల్లగొట్టుకొచ్చుకున్నావు, అందును బట్టి దేవుడు సంతోషించునా. అంటే నీవు ఆ విధంగా చేసిన తర్వాత ఒక అయోగ్యమైనటువంటి కార్యం చేసిన తర్వాత నీవు దహన బలులు అర్పించినప్పటికీ నీ బలులను దేవుడు స్వీకరిస్తాడు అనుకుంటున్నావా అని శామ్యూయల్ ద్వారా ఒక అడ్మానిషన్ సౌలుకి చేయబడుతున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. అంటే ఆ దినాల్లో ఎక్కువగా రాజులు ప్రవక్తల యొక్క సందేశం మీద ఆధారపడేటటువంటి వారు. రాజులు యుద్ధానికి వెళ్ళాలన్నా, రాజులు వారి యొక్క పరిపాలనలో ఆశీర్వాదాన్ని అనుభవించాలన్నా కూడా తప్పనిసరిగా ప్రవక్తలను దర్శించి లేదా ప్రవక్తలను పిలువనంపించి దేవుడు ఈ సమయంలో ఏం చేయమంటున్నాడో మాతో చెప్పాలి అని వాళ్ళు బ్రతిమలాడిన తర్వాత వాళ్ళు ప్రార్థనలు చేసి దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క సూచనలను రాజులకు అందించేటటువంటి వారు. దావీదు రాజు మొదలుకొని ఆ విధంగా జరిగేటటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ సౌలు ఆజ్ఞను అతిక్రమించినట్లుగా కనబడుతుంటా ఉంది. తన దృష్టి ఎక్కువగా ధనం మీద, ఆస్తి మీద, సంపదల మీదకి వెళ్ళినట్టుగా కనబడుతుంటా ఉంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి అర్థం చేసుకొని ఆ ప్రకారం మనం చేస్తున్నామా లేదా అని కంపేర్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది క్రైస్తవుని యొక్క జీవితంలో. ఇక్కడ 10వ వచనం అంటాడు చూడండి, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఈ 15వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించట్లేదు, మొదటి నేరం. రెండవది మరి అనుసరింపక వెనుక తీసాడు. అంటే హీ హాజ్ గాన్ బ్యాక్ ఫ్రమ్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞల నుంచి వెనుక తీసినటువంటి వాడు మొదటిది. రెండవది ఆజ్ఞలను గైకొనకపోవడం. మరి మూడవది కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని అంటాడు. అంటే దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి సౌలు జీవితంలో జరగకూడనటువంటి ఒక ప్రవర్తనను, దేవుడు చూడకూడదన్నటువంటి ప్రవర్తనను దేవుడు సౌలులో గమనించిన కారణాన్ని బట్టి అతడు మొట్టమొదట నన్ను వెనుక తీశాడు, అనుసరించలేదు. రెండవది వెనుక తీశాడు. మూడవది ఆజ్ఞలను గాయకొనకపోయాడు. ఈ మూడిటి కారణం వల్ల నేను అతన్ని రాజుగా నియమించినందుకు చాలా పశ్చాత్తాపడుతున్నాను అని అంటాడు. అందుకు సమూయేలు కోపావేశుడై
రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఎందుకంటే ఆ దేశము సుభిక్షంగా ఉండాలంటే ఆ ప్రవక్తల యొక్క ప్రార్థనలు ఎంతో ఆశీర్వాదకారణంగా ఉండేవి. రాజు యొక్క పరిపాలన కూడా అందుకు అనుకూలంగా జరగవలసినటువంటి పరిస్థితి. అది కనబడకుండా కొరువైనటువంటి కారణం వల్ల సమూయేలు ప్రవక్త చాలా వేదనతో బాధతో ప్రార్థన చేస్తుంటున్నాడు. తర్వాత చూడండి, అందుకంటాడు మళ్ళీ అదే వరుసలో చదువుకుంటుందా. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినను. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చుననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివని అడిగాను. దేవుడు ఏమని చెప్పాడు? అమాలేకీయులను హతం చేయమని చెప్పాడు. అయితే అమాలేకీయులను హతం చేయమన్నటువంటి క్రియను ఆయన జరిగిస్తున్నప్పటికీ కూడా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సరిగా చేయలేదు. మొట్టమొదటి ఏమంటాడు? అనుసరించలేదు. రెండవది వెనక తీశాడు. ఆజ్ఞలను గైకొనలేదు. చేయమన్నటువంటి పని చేయకుండా చేయకూడనటువంటి పని సౌలు చేసినటువంటి కారణం వల్ల దేవుని యొక్క కోపము అతని మీద వచ్చి నేను పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త రాత్రంతా కూడా వేదనతో దేవుని యొక్క సముఖంలో గడిపి ప్రార్థన చేస్తాడు. ఆ దుస్థితి, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఆగ్రహము ఇజ్రాయేలు మీద రాకుండా ఉండాలన్నట్లుగా. తర్వాత గెలిచిన తర్వాత ఆ దినాల్లో ఒక జయసూచకమైనటువంటి స్తంభాన్ని అక్కడ పాతేటటువంటి వారు. నేను జయం పొందాను అని ఒక చిహ్నంగా ఒక గుర్తును అక్కడ పాతి తర్వాత ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి మందలన్నింటినీ కూడా తీసుకుని వచ్చాడు. అంటే ఆ మందలు శ్రేష్టమైనటువంటివిగా తన కళ్ళకు కనబడుతున్నందువల్ల దేవుడు ఏమి ఆశించొద్దు అన్నప్పటికీ కూడా వాటిని తీసుకుని వచ్చిన తర్వాత సమూయేలు అంటాడు, నువ్వు ఆ విధంగా గెలిచావు, ఆ విధంగా చేసావు, మంచిదే. మరి నేను వింటున్నటువంటి ఆ గొర్రెల అరుపులు, ఎద్దుల యొక్క అరుపులు ఏంటి అని అన్నప్పుడు అక్కడి నుంచి నేను కొన్ని బలి అర్పించడం కొరకు తీసుకొచ్చానని అంటాడు. అంటే బలి అర్పించడానికి కూడా ఏవి నియమ ప్రకారం ఉండాలి, ఏవి నియమ ప్రకారం ఉండకూడదు అనేటటువంటిది కూడా పాత నిబంధన కాలంలో చాలా స్పష్టంగా బైబిల్ వర్ణిస్తుంటా ఉంది. మరి మొట్టమొదటి అర్పణలో భాగంగా మనం చూస్తే కయీను, ఏబెలు అనేటటువంటి ఇద్దరు కుమారులు ఆదాము అవ్వలకు ఇవ్వబడ్డారు. ఆ కయీను అనేటటువంటి వాడు వ్యవసాయ సంబంధించినటువంటి పనులను చూసేటటువంటి వాడు. ఏబెలు గొర్రెల మందలను మేపుతుండేటటువంటి వాడు. కయీను మరి ఒక దినాన ఆ యొక్క అర్పణలు అర్పించాల్సినటువంటి సమయంలో మనందరికీ పరిచయమైనటువంటి సన్నివేశమే. ఆ పనికి రానటువంటి, ఉపయోగము లేనటువంటి, చూడడానికి కూడా ఇంపుగా లేనటువంటి ఆ కాటుక కంకులను, పీల కంకులను తీసుకొచ్చి ఆ యొక్క అర్పణలకు కయ్యను తీసుకొస్తాడు. ఏబెలు అయితే తన గొర్రెల మందలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి, ఆరోగ్యంగా ఉన్నటువంటి, చూడడానికి మరి చాలా ఇంపుగా ఉన్నటువంటి గొర్రెను తీసుకొచ్చి దేవుని యొక్క ఆ సముఖంలో బలి అర్పించిన తర్వాత దేవుడు కయ్యూని యొక్క అర్పణలను స్వీకరించలేదు, ఏబెలు యొక్క అర్పణలు స్వీకరించాడు. వెంటనే కయ్యూను ఆక్రోషంతో ఇతడు ఎప్పటికైనా నాకు ప్రమాదకరమే అని చెప్పి తన తమ్ముడైనటువంటి ఏబెలును రాయితో మొత్తి చంపినట్లుగా ఆ సన్నివేశం జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవునికి ఏది ఇంపైనటువంటిదో, దేవునికి ఏది ఇష్టమైనటువంటిదో ఆ క్రియ మనం చేసినప్పుడే ఆశీర్వాదానికి అర్హులమని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. పాత నిబంధన కాలంలో బలుల అర్పణలు ఉన్నప్పటికీ కూడా ఈ దినాల్లో క్రొత్త నిబంధన సమయంలో ఉన్నటువంటి మనము మరి విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి అని కీర్తనకారుడైనటువంటి దావీదు 51వ కీర్తనలో స్పష్టంగా రాస్తాడు. శుద్ధ హృదయం కలగాలంటే ఆయన వాక్యము చేత సరిచేయబడాలి, ఆయన రక్తము చేత కడుగబడినటువంటి వారుగా ఉండగలగాలి, పరిశుద్ధాత్మనికి లోబడినటువంటి వారుగా ఉండాలి. ఆ శుద్ధ హృదయంతో దేవునికి స్తుతి అర్పణ మనం చేయగలిగినప్పుడు, మొన్నటి దిన వాక్యాలు కూడా చెప్పాను, యూ హ్యావ్ టు బిల్డ్ అన్ ఆల్టర్ ఆఫ్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. అంటే ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని మనం కట్టుకోగలగాలి, మరి కృతజ్ఞతార్పణ అనేటటువంటి ఆ యొక్క బలిపీఠాలను మన జీవితాల్లో కట్టుకోగలగాలి. అంటే లిటరల్గా ఒక స్ట్రక్చర్ని కట్టడం అనేటటువంటిది కాదు, కానీ నీవు స్తుతులతో దేవుణ్ణి స్తోత్రాలు తెలియజేస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడేటటువంటి వాడు. నీకు చేసినటువంటి మేలు బట్టి కృతజ్ఞతను నీవు తెలియజేయగలిగినప్పుడు నీ కృతజ్ఞతార్పణను ఆయన స్వీకరించి దేవుడు సంతోషించేటటువంటి వాడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. సౌలు గురించి ఎందుకు దేవుడు సంతోషించలేకపోయాడు? దేవుడు చేయమన్నటువంటి పని చేయకుండా అక్కడున్నటువంటి ఆ ప్రజల మీద యుద్ధం చేసి గెలిచి ఆ రాజుని మరి క్యాప్టివ్గా తీసుకుని వస్తూ కూడా అక్కడున్నటువంటి ఆస్తి అంతటిని కూడా, గొర్రెలను, ఎద్దులను, వెండి, బంగారం అంతటిని కూడా కొల్లగొట్టుకొని తీసుకొచ్చిన తర్వాత అక్కడున్నటువంటి వాటిని బలులు అర్పిస్తున్నందుకు దేవుడు అంటాడు, సమూయేలుతో అంటాడు, సమూయేలు ద్వారా,
దేవుడు అటువంటి బలులను మరి స్వీకరిస్తాడా? నీవు కొల్లగొట్టుకున్నటువంటి దానితో నీవు దేవునికి విరోధంగా పనిచేస్తున్నావు కనుక దేవుడు నీ గురించి చాలా మరి సంతాపపడుతున్నాడు. సౌలు, యూ హ్యావ్ నాట్ డన్ ఏ గుడ్ థింగ్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట నీవు మంచి కార్యం చేసినటువంటి వాడుగా లేవని అంటాడు. మరి ఆ తర్వాత మరి ఈ యొక్క సౌలు జీవితంలో ఏం జరిగిందో మనం మరి కొన్ని స్పష్టంగా చూసినట్లయితే ఇక్కడ అంటాడు చూడండి. శామ్యుయల్స్ సన్స్ జోయల్ అండ్ అబియా, వీళ్ళు దేవుని దృష్టిలో కూడా వాళ్ళు కరప్ట్ జడ్జెస్గా ఉన్నారు. అది ఏలి యొక్క జీవితంలో కొన్ని దినాల క్రితం మనం ధ్యానం చేసుకున్నాం. హోఫ్నీ ఫీనెహాస్లు అనేటటువంటి వారు తండ్రి అయినటువంటి యాజకుడైనటువంటి ఏలి మాట వినందుకు కారణంగా, వారు చేసినటువంటి పాపానికి కారణంగా ఒకే దినాన భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించారని కొన్ని దినాల క్రితం మనం నేర్చుకున్నాం. ఇక్కడ శామ్యుయల్ ఇంత భయభక్తులు కలిగినటువంటి ప్రవక్త అయినప్పటికీ కూడా తన ఇద్దరు కుమారులు 1 శామ్యుయల్ చాప్టర్ 8 verse 1 and 3 వాళ్ళిద్దరు కూడా జోయల్ అండ్ అబియా అనేటటువంటి ఇద్దరు కుమారులు, వాళ్ళిద్దరు కూడా న్యాయమూర్తులుగా ఉన్నారు, జడ్జెస్గా పనిచేశారు. బట్ దే వర్ వెరీ కరప్ట్. మరి సౌలు ఒక రకంగా కరప్ట్ అయిపోయాడు, ఏలి కుమారులు అయినటువంటి హొఫ్నీ ఫీనెహాసులు ఒక రకంగా కరప్ట్ అయిపోయారు. ఈ ప్రవక్త అయినటువంటి సమూయేలుకు ఇద్దరు కుమారులు యోవేలు అబియా అనేటటువంటి ఇద్దరు కూడా కరప్ట్ అయినటువంటి జడ్జెస్గా ఉన్న కారణం వల్ల వారు కూడా ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మరి శ్రమను అనుభవించాల్సి వచ్చింది. గాడ్ లుక్స్ ఎట్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. దేవుడు మనిషి యొక్క గుణాన్ని గమనించేటటువంటి వాడు. అందుకే పాత నిబంధన గ్రంథంలో అంటాడు, ఒకసారి దావీదు సొలొమోనుతో ఒక మాట అంటాడు, నా కుమారుడా సొలొమోనా, దేవుడు హృదయాన్ని పరిశీలించేటటువంటి వాడు, హృదయాన్ని గమనించేటటువంటి వాడు. అందుకే సమూయేలుతో కూడా ఒక సందర్భంలో దావీదుని అభిషేకించాలనేటటువంటి సమయంలో అక్కడ అంటాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేటటువంటి వాడు అని అంటాడు. వాక్యం చదువుతుండగా ఈ వాక్యాన్ని బట్టి మనము సరిచేయబడాలి, ఈ వాక్యాన్ని బట్టి సరిదిద్దబడగలగాలి, ఈ వాక్యం చేత మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడుక్కునేటటువంటి వారుగా ఉండగలగాలి. ఈ హృదయంలో కలిగినటువంటి ప్రతి భయంకరమైనటువంటి మురికిని కూడా వాక్యము చేత ఉదక స్నానం చేసినప్పుడు ఆ వాక్యం మనం ప్రక్షాళన చేయడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఒప్పింప చేసినప్పుడు ఆ ఒప్పింపులో భాగంగా దేవుని యొక్క సముఖంలో మనం పశ్చాత్తాపడి తండ్రి క్షమించమని అడిగినప్పుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు మన జీవితాన్ని సరిచేయటం మాత్రమే కాకుండా ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. సౌలు పడిపోవడానికి కారణం ఆస్తి వైపు చూడడం, సౌలు దేవుని యొక్క దృష్టిలో తృణీకారానికి గురి కావడానికి కారణం మరి ఆ సంపద వైపు తన దృష్టిని మళ్లించడం, దేవుడు చేయమన్నటువంటి పనిని కంప్లీట్గా చేయలేకపోవడమే ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనబడుతుంటా ఉంది. మరి ఈ యొక్క శామ్యుయల్ ప్రవక్త కూడా, ప్రాఫెట్ శామ్యుయల్ ఆల్సో, హీ వాజ్ ఎ ప్రాఫెట్, హీ వాజ్ ఎ జడ్జ్, హీ వాజ్ ఎ లీడర్. అద్భుతమైనటువంటి వేరు లీడర్షిప్ క్వాలిటీస్ని సమూయేలు కలిగినప్పటికీ కూడా వారి కుమారులు ఆ మార్గంలో నడుస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను మితిమీరిన కారణం వల్ల వారు ఇద్దరు కూడా కరప్టెడ్ ఫెలోస్గా మారినట్లుగా లేఖనం సెలవిస్తుంటా ఉంది. మొట్టమొదటిది ఈ 9వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క నిర్ణయం మనకు కనబడుతుంటా ఉంది. 1 శామ్యుయల్ చాప్టర్ 9 verse 17 17వ వచనాన్ని మనం చూస్తే ఆ దేవుని యొక్క నిర్ణయం అక్కడ స్పష్టంగా ఉంది. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చను. మొట్టమొదట సౌలుని ఏ విధంగా ఎన్నిక చేసుకున్నాడో దేవుని యొక్క నిర్ణయం 9:17లో కనబడుతుంటా ఉంది. తర్వాత 10వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చూద్దాం. చాప్టర్ 10 verse 1. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చను. ఏంటి ఆయన స్వాస్థ్యము? ఆయన ప్రజలే ఆయన స్వాస్థ్యం. 120 కీర్తనలు అంటాడు కదా, బిడ్డలని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చేటటువంటి వాడు. ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా దేవుడు తన స్వాస్థ్యంగా చూసేటటువంటి వాడు. మరి ఇప్పుడు యేసు నామములో రక్షణ పొందినటువంటి మనం, యేసే రక్తం చేత కడుగబడినటువంటి వారము, మనందరినీ కూడా దేవునికి స్వాస్థ్యంగా చూడబడేటటువంటి వాళ్ళం. అంటే కడుగబడిన తర్వాత మరలా మురికిలోనికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుని యొక్క రక్షణను పొందిన తర్వాత మరలా మనం పడిపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క రక్షణ నడుస్తూ కూడా సౌలు వలె తొలగిపోవడానికి వీల్లేదని ఈ సాయంకాల వేళ తన వాక్యం ద్వారా దేవుడు మనకి సూచిస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిది గాడ్స్ డెసిషన్, సౌలుని ఎన్నిక చేసుకుంది. రెండవది సౌలుని అభిషేకం చేస్తున్నటువంటిది, సాల్ అనాయింటెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 30. 13వ అధ్యాయము 1వ వచనంలో
సౌలు 30 సంవత్సరం ప్రాయంలో ఉన్నప్పుడు ఒక రాజుగా, ఇశ్రాయేల్ దేశానికి రాజుగా, ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమించబడినటువంటి స్థితి కనబడుతుంటా ఉంది. తర్వాత సాల్స్ మిస్టేక్స్ బిఫోర్ గాడ్, ఏమేమి తప్పిదాలు ఆయన చేశాడని చూస్తే ఇదే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 11 నుంచి 13 వరకు కొన్ని వచనాలను చూద్దాం. ఇక్కడ సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమన్నాడు? అందుకు సౌలు, నా జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలిని అర్పించితిని. అంటే దేవుని యొక్క నిర్ణయం చొప్పున సౌలు రాజుగా ఎన్నిక చేయబడినప్పటికీ కూడా, దేవుని యొక్క దృష్టి ఇశ్రాయేల్ ప్రజల మీద ఉంచుతున్నప్పటికీ కూడా సౌలు అనుకుంటున్నాడు, నా అంతటా నేనే బలులు అర్పించాను. బలులు ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. యాజకుడు చేయవలసినటువంటి కార్యాన్ని ఈ సౌలు తన చేతుల్లోనికి తీసుకొని ఆజ్ఞను ఉల్లంఘించిన కారణాన్ని బట్టి అది మొట్టమొదటి తప్పిదంగా దేవుని యొక్క దృష్టిలో కనబడుతుంటా ఉంది. మరి రెండవది, ఈ సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. 11వ వచనాన్ని చూస్తే, సౌలు అనుసరింపక వెనుక తీసి ఆజ్ఞలను గాయకొనకపోయాను. మొట్టమొదటిది ఏం చేశాడు? యాజకులు చేయవలసినటువంటి పనిని తన చేతుల్లోనికి తీసుకొని చేశాడు. అది మొదటి తప్పిదంగా, అపరాధంగా దేవుని యొక్క దృష్టిలో కనబడుతుంటా ఉంది. రెండవది 15వ అధ్యాయం 11వ వచనంలో దేవుని అనుసరింపక, అంటే హీ డిడ్ నాట్ ఫాలో గాడ్ అండ్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్. రెండవది వెనుక తీశాడు, బ్యాక్ స్లైడ్ అయ్యేటట్టుగా, పడిపోయినట్టుగా ఉన్నాడు. తర్వాత మూడవది ఆజ్ఞలను గాయకొనలేదు. ఈ 3 కార్యాలు చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క దృష్టికి అతడు పడిపోయినటువంటి వాడుగా కనబడుతుంటున్నాడు. ఇదే 15వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చూద్దాం. నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవరను. ఏం చేశాడంట? దేవుని మాటను వినకుండా దోపుడు సొమ్ము మీద పడినందుకు దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వస్తున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. ఆ తర్వాత మరి ఈ యొక్క సౌలు యొక్క జీవితంలో కలిగినటువంటి ఆ పరిణామాలు ఏంటని చూస్తే 15వ అధ్యాయము 11, 35 వచనాలు చూద్దాం. 11వ వచనంలో అంటాడు చూడండి. ఆ విధంగా అయిపోయిన తర్వాత 35వ వచనంలో, సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడైన మరియు తాను సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. రాజుగా నియమించబడినటువంటి సౌలు గురించి మరి దేవుడు పశ్చాత్తాపడటం మాత్రమే కాకుండా ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా చాలా బాధను మరి అనుభవించినట్లుగా లేఖనాలు సెలవిస్తుంటా ఉన్నాయి. You may not recognize certain sins, but God can. మన జీవితంలో కలిగేటటువంటి కొన్ని పరిణామాలు, పరిస్థితులు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు మన జీవితంలో ఏది కలుగుతుందో, ఏది జరుగుతుందో ఆయన చూస్తున్నటువంటి దేవుడు, గమనించేటటువంటి దేవుడు అని మనం అర్థం చేసుకోగలగాలి. అందుకే నిత్యము కూడా ఆయన యొక్క కనుదృష్టి మన మీద నిలబడుతుంది. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అనేటటువంటి ఆలోచన చేత, భయం చేత జీవించాల్సిందిగా లేఖనం మనల్ని హెచ్చరిస్తుంటా ఉంది. బీ వాచ్ఫుల్, యూ షుడ్ నాట్ బి రిజెక్టెడ్ ఆర్ డీథ్రోన్డ్. మరి ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండి దేవుని చేత తృణీకరించబడేటటువంటి వారుగా ఉండకుండా దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడేటటువంటి వారుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం సెలవిస్తుంది. కనుక ఈ సాయంకాల వేళ ఈ దేవుని యొక్క వాక్యాన్ని గమనించినటువంటి మనము, ఒకవేళ సౌలు జీవితంలో ఉన్నటువంటి గుర్తించనటువంటి పాపములు ఏమైనా ఉన్నవా అని మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత ఏది పాపము, ఏది సత్యమైనటువంటి మార్గమో వాక్యంకు పోల్చుకొని చూసుకుంటూ దాని ప్రకారం జీవించేటటువంటి వారుగా ఉండాలని లేఖనం సెలవిస్తుంటా ఉంది. ఎప్పుడు దేవునికి కోపం పుట్టించేవారుగా కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకాలంటే వాక్య ప్రకారం నడిచేటటువంటి వారుగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. కనుక మరి వాక్యాన్ని చదువుదాం, ప్రార్థన చేసుకుంటూ ఉందాం, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉందాం. ఎన్నిక చేయబడినటువంటి వారుగా ఒక సందర్భంలో ఉండి కూడా దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరినప్పుడు మనం పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకొని దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ప్రోత్సహించి వాక్య ప్రకారం జీవింపచేస్తూ ఆత్మ యొక్క ఆధీనంలో జీవింపచేయనుగాక. ఆమేన్. ఈ సాయంకాల వేళ మరి యొక్క ప్రార్థనా సమయంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి సాటర్డే బైబిల్ కోర్స్కి రిజిస్టర్ చేసుకున్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా సమయానికి వచ్చి ఆ యొక్క బైబిల్ క్లాస్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. ఆదివారం ఆరాధనలో
ఈసారి ఈ మాసం మొట్టమొదటి పునరుద్ధాన దినం కనుక మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి హోలీ కమ్యూనియన్లో దేవుని యొక్క బల సహవాసంలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ఇప్పుడు ఫిజికల్ సర్వీసెస్ స్టార్ట్ చేయబడ్డాయి కనుక కొన్ని జాగ్రత్తలు వహిస్తూ దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధులతో సహవాసంలో కలిసి మరి ప్రార్థన ఎందును వాక్యమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండాలని లేఖనం సెలవిస్తుంది కనుక ఆ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన యొక్క కృపలో మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ ప్రభా మా ఆత్మీయులతో మీ యొక్క వాక్యాన్ని పంచుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. వందనాలు నైనా. కొన్ని సందర్భాల్లో మేము గుర్తించలేనటువంటి పాపాలు మా జీవితంలో ఉన్నవి అనేటటువంటి సత్యాన్ని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కొన్ని పాపాలను గుర్తించలేక ఆ పాపంలో పడిపోయి మీ ఆశీర్వాదాలకి ప్రభా ఆశీర్వాదాలను స్వతంత్రించుకోకుండా ఉండేటటువంటి ప్రమాదం ఉంది అని ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడారు. నాయనా, సౌలుని మీరు ఎన్నిక చేయబడినటువంటి రాజుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీకు విరోధమైనటువంటి కార్యాలు చేసిన దాన్ని బట్టి మీ యొక్క మాటలను వినక అనుసరింపక తిరస్కరించినటువంటి కారణాన్ని బట్టి ఆయన్ని రాజరికం నుండి తొలగించినట్లుగా ప్రభా ఈ వాక్యంలో మేము విన్నాం. మేము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే వాక్య ప్రకారం తప్పనిసరిగా జీవించేటటువంటి ఆధిక్యతను మాకు దయచేయండి. నాయనా, మీ దృష్టిలో నాయనా పెద్దవారు ఎవరైనా సరే సామాన్యుడైనప్పటికీ కూడా మీ వాక్య ప్రకారం బ్రతికేటటువంటి వాడికే మీరు విలువిచ్చేటటువంటి వారని, మీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటి వారని ఈ సాయంకాలం వేళ మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి మా ప్రియబిడ్డలందరూ కూడా తండ్రి మీ యొక్క కృపలో ముందుకు సాగేటటువంటి ఆధిక్యతను దయచేయండి. ఈ మారుతున్నటువంటి వాతావరణంలో కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి శోధనలకు ఇబ్బందులకు గురి కాకుండా నైనా మీ యొక్క రెక్కల చాటున ఆశ్రయం కలిగి ముందుకు సాగేటటువంటి యోగ్యత దయచేయండి. ఆ ప్రభా బెతెస్దా సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా కుటుంబపరంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. మా దేవా, వచ్చే ప్రభా శనివారము ఆ బైబిల్ క్లాస్లో పాల్గొనడానికి, ఆదివారం పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనడానికి మీ కృపా సహాయాన్ని దయచేయండి. మా అందరి జీవితాల్లో చేసిన మేళను బట్టి, చూపుతున్నటువంటి కృపను బట్టి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుడి నడిపించునుగాక. ఆమెన్. God bless you. Praise the Lord. Thank you.